యూనిట్ 2 చాప్టర్ హెడ్డింగ్ ಏನಮ್ಮ ಸಿಲಿಕೇಟ್ ಇಂಡಸ್ಟ್ರೀಸ್. సిలికేట్ ఇండస్ట్రీస్ మీ సిలబస్ బుక్లో మాత్రం 3 పార్ట్స్ ఉంటారు. గ్లాస్, సిమెంట్ అండ్ సెరామిక్స్ అని ఉంది. సిరామిక్స్ సిలబస్ లేదమ్మా. మనకున్నది ఏంటి ఇప్పుడు? గ్లాస్ అండ్ సిమెంట్. ఈ రెండే ఉన్నాయా? సెరామిక్స్ లేదమ్మా. మీకు మెటీరియల్ కానీ ఎక్కడైనా పొరపాటుగా చూసినా కూడా చూడు చాప్టర్ సార్ చెప్పలేకుంటాము, మీరు చదవద్దు అసలు. సిలబస్ లేదు. మనకు సిలబస్ ఏంటి? గ్లాస్, సిమెంటు. ఇదే క్లాస్లో ఉంది. B2లో సెకండ్ చాప్టర్. ఫస్ట్ యూనిట్ ఏమో SNP బ్లాక్ ఎలిమెంట్స్, సెకండ్ చాప్టర్ వచ్చి సిలికేట్ ఇండస్ట్రీస్. మనకు ఉన్నది గ్లాస్, ఓన్లీ సిమెంట్ అన్నమాట. నెక్స్ట్, what is the glass? How to manufacture the glass? And what are the general properties of the glass? And what are the important materials for the manufacture of glass? Glass is, what is the glass? Glass is a super cooled liquid. It is not a solid. Glass is transparent, hard, super cooled liquid. సూపర్ కూల్డ్ లిక్విడ్ ఇది. చూడమ్మా, గ్లాస్ ఇదే ట్రాన్స్పరెంట్, మనం చూసి కనిపిస్తుంది అనుకుంటా. ట్రాన్స్పరెంట్, హార్డ్ అండ్ సూపర్ కూల్డ్ లిక్విడ్. ఇది ఎలా ఉంటుంది? అపారదర్శకంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. సూపర్ కూల్డ్ లిక్విడ్. గ్లాస్ ఇది నాట్ ఏ సాలిడ్. గ్లాస్ అనేది ఎప్పుడు కూడా సాలిడ్ కాదురా. What is the difference between solid and liquids? If the solid has sharp melting point, ఘన పదార్థం కూడా ఖచ్చితమైనటువంటి మరుగు ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ గ్లాస్కు ఖచ్చితంగా మరుగు ఉష్ణోగ్రత ఉండదు. వేడి చేసేప్పుడు స్లోగా మెత్తబడిపోతుంది, అంతేగాని కరగదు. ఒకసారి కరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మెల్టింగ్ పాయింట్ ఉందిరా. ఏదైనా ఒక ఘన పదార్థానికి మెల్టింగ్ పాయింట్ అనగానే ఆ పదార్థాన్ని ఆ మెల్టింగ్ పాయింట్ వేడి చేస్తే ముందే ఉంటుంది, 1 డిగ్రీ ముందేమో గర్భస్థితి ఉంటుంది. ఆ టెంపరేచర్ అటెండ్ కాగానే ఒకసారి లిక్విడ్కి మారిపోతుంది. జనరల్గా సాలిడ్స్ అంటే ఎలా ఉంటాయి? ఆ షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంది. బట్ గ్లాస్కి షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉండదు. కాబట్టి ఇట్ ఈస్, వాట్ ఈస్ గ్లాస్? ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్, హార్డ్, సూపర్ కూల్డ్ లిక్విడ్. ఇట్స్ జనరల్ ఫార్ములా. ఇట్ ఈస్ సోడియం సిలికేట్. దీని 2 ఫార్ములాస్ ఉన్నాయి. Na2SiO3, CaSiO3, 4SiO2. The composition of the glass is sodium silicate, calcium silicate and silicon dioxide. The composition of the cement glass is sodium silicate, calcium silicate and silicon dioxide. Its general formula is R2O, X moles of R2O, Y moles of MO and 6SiO2. ఇక్కడ చూడమ్మా, ఇది జనరల్ ఫార్ములా. దిస్ ఇస్ ది జనరల్ ఫార్ములా ఫర్ గ్లాస్. X R2O, Y MO and 6SiO2. Here, what is R? R is monovalent. Monovalent అంటే సోడియం, పొటాషియం అట్లాంటి అన్నమాట. మోనోవలెంట్ మెటల్. అండ్ M is డైవలెంట్. కాల్షియం, బేరియం, స్ట్రాన్షియం, జింక్ ఎక్సెట్రా. R అంటే ఇక్కడ మోనోవలెంట్ మెటల్. M అంటే డైవలెంట్ మెటల్ ఆటమ్. But what is glass? Glass is a transparent, hard, super cooled liquid. Its general formula is XR2O, YMO
and 6 SiO2. 6 SiO2. In this formula, R is monovalent metal, M is divalent metal atoms. Generally, glass is the general formula of glass is sodium silicate, calcium silicate, and silicon dioxide. Next, and what are the general properties of the glass? General properties of glass. Glass having some general properties. It is a transparent solid. Transparent solid. Number 1, it is amorphous. Amorphous means it has no shape. It is amorphous and it has no sharp boiling point, sharp melting point. It has no sharp melting point and absorb and transmit light. Absorb and transmit the light. అబ్జర్వ్ చేస్తుంది మరి ట్రాన్స్మిషన్ అంతే కదా. మనం చూస్తే అర్థం చూస్తే మనకు అబ్జర్వ్ జరుగుతుంది మరియు ట్రాన్స్మిట్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ హై పాలిష్. ఇట్ హ్యాస్ హైలీ పాలిష్. చూడు పట్టుకు బాగా మంచి స్మూత్గా ఉంటుంది, హైలీ పాలిష్డ్. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎలక్ట్రికల్ బ్యాటరీ కండక్టర్. ఎలక్ట్రికల్ బ్యాటరీ కండక్టర్ ఆర్ ఇన్సులేటర్. దీని గుండా విద్యుత్ ప్రసరణ జరగదు. జరగదు. నెక్స్ట్, ఇట్ వాజ్ ఎఫెక్టెడ్ బై ఆల్కలీ. ఇది క్షారవంతమైన సంఖ్యలో పాల్గొంటుంది. ఇట్ వాజ్ ఎఫెక్టెడ్ బై ఆల్కలీ అండ్ ఇట్ dissolves in HF. HF గ్లాస్ dissolves in hydrofluoric acid. మనం ఎప్పుడు చెప్పినట్టున్నాను. HF glass is dissolved in hydrofluoric acid. And next, it is softened by heating. ఇప్పుడు చెప్పేది వేడి చేస్తే ఏమవుతుంది? ఇది మెత్తపడుతుంది. షార్ప్ షార్ప్ మెల్టింగ్ పాయింట్ కదా. వేడి చేసి అవుతుంది, గట్టిగా ఉంది, మెత్తగా అవుతుంది అంతే. ఇప్పుడు మన ఎగ్జామ్ మనకి కార్లు ఉన్నాయమ్మా. కారుకు మనం వెళ్ళి అద్దం ఏం చేస్తాడు, షీట్ ఉంటుంది మామూలుగా, దాన్ని స్లోగా వేడి చేసి షేప్ తీసుకొస్తాడు. చూసారా? అరే గ్లాస్ డోర్స్ మనకి అన్ని బాడీస్ అమ్మా అన్నంతే. షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, మెత్తగా వంగుతుంది. అరే వెనక గ్లాస్ డోర్స్ ఉన్నాయి కదా, ఆ కారు డోర్లు ఉన్నాయా ఫ్రంట్ బ్యాక్, అవేంటి అట్లే ఉంచేది వాడు. వేడి చేస్తాడు అనమాట, స్లోగా వేడి చేసి మెత్తపడుతుంది. మెత్తపడి డిజైన్ షేప్ ఉంచుతాడు అనమాట. నెక్స్ట్, it is shaped into desired articles. And it is very hard and brittle. Brittle means పెలుసు స్వభావం అంటే పట్టుకుని వెళ్ళిపోవడం అనమాట. చూడండి సార్, వాట్ ఆర్ ది జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్లాస్? గ్లాస్ ఈజ్ అమార్ఫస్ సూపర్ కూల్డ్ లిక్విడ్. It has no sharp melting point. It can absorb and transmit the light. It is highly polished and it is a bad conductor of electricity or insulator. It was affected by alkali. It dissolves in hydrofluoric acid. It was softened by heating. వేడి చేస్తే మెత్తబడిపోతుంది. It was shaped into desired articles. Desired articles అంటే ఏంటి? మనకు కావాల్సిన రీతిలో మార్చుకోవడం అన్నమాట. డిజైన్ మీన్స్ బొమ్మలు ఉన్నాయి కదా, ఎట్లా అనమాట, గ్లాస్ బొమ్మలు ఉన్నాయి కదా. నెక్స్ట్, it is very hard and brittle. Brittle means
చూడండి, దీస్ ఆర్ ది జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ గ్లాస్. ఇది ఫేమస్ క్వశ్చన్ వచ్చమ్మా. వాట్ ఆర్ ది జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది గ్లాస్ అని కానీ ఏదైతే మనం ఇట్ ఈజ్ అమార్ఫస్, అస్ఫాటిక రూపాంతరము. దీనికి ఖచ్చితమైన మరుగు ఉష్ణోగ్రత ఉండదు. ఇది కాంతిని శోషించుకుంటుంది మరియు వదిలివేస్తుంది. ఇట్ ఈజ్ హైలీ పాలిష్డ్, చాలా హైలీ పాలిష్ చేయబడి ఉంటుంది. ఇది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ వాహకము కాదు. ఇట్ వాజ్ ఎఫెక్టెడ్ బై ఆల్కలి, క్షారముతో రసాయనంలో పాల్గొంటుంది. నెక్స్ట్ ఇట్ డిజాల్వ్స్ ఇన్ హైడ్రోఫ్లోరిక్ యాసిడ్, హైడ్రోఫ్లోరిక్ ఆమ్లంలో కరుగుతుంది. నెక్స్ట్ వేడి చేస్తే మెత్తబడిపోతుంది. ఇది షేప్ ఇంటూ డిజైన్ ఆర్టికల్స్, మనకు కావలసిన రూపాలు దీనిని మార్పు చేయవచ్చు. ఇట్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ బ్రిట్టల్, గట్టిగా ఉంటుంది మరియు పెలుసుగా స్వభావం కలిగి ఉంది. అడుగు చూడండి, అరే ఇట్లా అటు వచ్చి అడగండి, వాళ్ళు గుర్తిస్తారు అన్నారా కొన్నాడు ఇదిరా. కానీ వాట్ ఈజ్ గ్లాస్? Glass is transparent super cool liquid. Glass is transparent super cool liquid. It is not a solid. The general formula of glass is R2O MO 6SiO2. Its formula is sodium silicate, calcium silicate and silicon dioxide. Na2SiO3, CaSiO3, 4SiO2. The general formula of glass is R2O, Y moles of MO and 6SiO2. Next, general properties of glass. Glass is amorphous. It has no sharp melting point. It can absorb the and transmit the light. It is highly polished. It is a bad conductor of electricity. It was affected by alkali. It dissolves in hydrofluoric acid. It is softened by heating. వేడి చేస్తే మెత్తబడుతుంది. It is shaped into desired particles. Shaped into desired articles. It is very hard and brittle. Next and very important ఈ చాప్టర్ లో మనకి ఇస్తున్న 10 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. How to manufacture, how to prepare the glass. The preparation of glass involves in 4 stages. The preparation of glass involves in 4 stages. Yes, what are the important raw? అరే వినమ్మా ఆచార్య, అరే విన్న రికార్డ్ ఈ పేపర్ టైం కాదు అదే ఉందిగా వినమ్మా. మీకు ఆల్రెడీ నోట్స్ అంతా ఉన్నది. మీకు ఎప్పుడు అర్థం కాకపోయినా ఇది క్లాసు మళ్ళీ వాట్సాప్లో వినండి. అక్కడ కూడా అర్థం కాదు, నా దగ్గర నేను చెప్తాను. ఏమో అర్థము కాకపోతే అడగండి, ఏం మనకు ఇబ్బంది లేదు. ఒకసారి మేము క్లాస్ చెప్పేవాడు ఖచ్చితంగా 100% గ్యారంటీగా, నో డౌట్ లేకుండానే చదువుతాం. ఎందుకు పెట్టారు 2 సార్లు మీ నోట్స్ చెప్తాను? ఎందుకు పెట్టారు నోట్స్ 2 సార్లు పెట్టారు? గ్లాసు సిమెంట్ ఫస్ట్ పెట్టేవాడి, మరలా కూడా పెట్టి ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ ఈజీ లాంగ్వేజ్తో ఉంది. టెక్స్ట్ బుక్లు ఇందాక టెక్స్ట్ బుక్ అందించారు, ఈజీ లాంగ్వేజ్లో ఉంది. కాబట్టి మీకు కాబట్టి వినండి. Yes, how to manufacture this glass? Yes, what are the important raw materials for the manufacture of glass? గాజును తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాలమ్మా. సోడా యాష్, లైమ్ స్టోన్ అండ్ సిలికా ఆర్ శాండ్. సిలికా అంటే ఇది శాండ్. చూడరా, the most important raw materials for the manufacture of glass is soda ash. The soda ash can produce sodium carbonate. Soda ash means sodium carbonate. Limestone becomes calcium carbonate. Sand becomes silicon dioxide. కాబట్టి గాజును తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు మొత్తం 3: సోడా యాష్, లైమ్ స్టోన్ and sand. Next, the manufacture of the glass is involves in 4 steps, 4 stages. First step is fusion of the raw materials. Number 1, fusion of raw materials.
Raw materials are powdered well in a ball mills and the required proportions can be added. Chudamma. What are the raw materials? The manufacture of the glass raw materials is soda ash, limestone and sand. These raw materials are powdered well in ball mills. ఈ ముడి పదార్థాలను బాల్ మిల్స్ ద్వారా అంటే పదార్థం మనకు ఇసురంగా దాన్ని ఎట్లా గ్రైండ్ చేస్తాము అదేవిధంగా బాల్ మిల్స్ ఉంటాయి. ఈ ముడి పదార్థాలు మెత్తగా చూర్ణం చేస్తారు. మెత్తగా చూర్ణం చేసి ద రిక్వైర్డ్ క్వాంటిటీ రిక్వైర్డ్ ప్రపోర్షన్స్ కెన్ బి యాడెడ్. ద రిక్వైర్డ్ ప్రపోర్షన్స్ ఇస్ కాల్డ్ బ్యాచ్. దాన్ని ఏమంటారు? ఏమేంటి? Required proportions are added. The mixture is called, it is very important, is called batch. గాజులు తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు మొత్తం 3: సోడా యాష్, లైమ్స్టోన్ అండ్ శాండ్. These raw materials are powdered well and required proportions should be added. ఈ ముడి పదార్థాలను మెత్తగా చూర్ణము చేసి తగిన పరిమాణంలో కలుపుతారు. ఆ కలిపిన మిశ్రమాన్ని బ్యాచ్ అంటారు. బ్యాచ్. ఇట్ ఈజ్ మిక్స్డ్ విత్ కల్లెట్స్, స్మాల్ పీసెస్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్ విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రీవియస్లీ ప్రిపేర్డ్. అంటే దీనికి ఏం కలుపుతారట? ఈ బ్యాచ్ ఏం కలుపుతారు? మళ్ళీ కల్లెట్. కల్లెట్ మీన్స్ broken glass pieces. మన డౌట్ వస్తుంది ఇక్కడే. ఈ బ్యాచ్ ఏంటంటే వాస్తవంగా ముడి పదార్థముల యొక్క మిశ్రమం, అంతేగా? ఈ ముడి పదార్థముల యొక్క మిశ్రమాన్ని బ్యాచ్ అంటారు. ఈ బ్యాచ్కి కలిపే మిశ్రమం బ్రోకెన్ గ్లాస్ పీసెస్. ఈ గాజు పైలు ముక్కలు ఉంటుంది కదా, ఈ పైలు గాజు ముక్కలు వెళ్తారు, కలిపితే వాటి ఉంటారు కల్లెట్స్ అంటారు. మనకు డౌట్ ఇక్కడ రావాలి. అసలు మనం తయారు గ్లాసు తయారు చేసిన గ్లాస్ ఎంత వచ్చింది? ఎస్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది కల్లెట్స్? ది కల్లెట్స్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫ్యూజన్ ఆఫ్ ది మిక్సర్ ఈజ్ వెరీ లో టెంపరేచర్. ఇది కలపడం వల్ల ఏమవుతుంది? ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. తెలుస్తుందమ్మా? మామూలుగా అయితే 1700 డిగ్రీ సెంటిగ్రేడ్ 1800 కావాలరా. ఇది కలపడం వల్ల ఏమవుతుంది? ఒక 1000 డిగ్రీకి తగ్గిపోతుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా హై టెంపరేచర్ వేడి చేస్తారు. వేడి చేసినప్పుడు మాత్రమే ఇది వస్తుంది, గ్లాస్ వస్తుంది. ఇక వచ్చిన తర్వాత మన వస్తుంది గ్లాస్ ముక్క వస్తుంది కదా, ఆ ముక్కలు ఏమంటారంటే కల్లెట్స్ అంటారు. ద బ్యాచ్ అండ్ కల్లెట్స్ ఆర్ టేకెన్ ఇన్ ఓపెన్ హార్త్ ఫర్నేస్. ఓపెన్ హార్త్ ఫర్నేస్ by heating up to above 1000 degrees centigrade. Above 1000 degrees centigrade, the mass becomes a molten state. Molten state. చూడరా, గాజులు తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థములు మొత్తం 3: సోడా యాష్, సున్నపు రాయి మరియు ఇసుక. వీటిని విడివిడిగా మెత్తగా చూర్ణము చేసి తగిన పరిమాణంలో కలుపుతారు. ఈ కలిపిన మిశ్రమాన్ని బ్యాచ్ అంటారు. దీనికి కల్లెట్స్, పగిలిపోయిన గాజు ముక్కలు కలుపుతారు. ఈ గాజు ముక్కలు కలపడం వలన వీటి యొక్క ఫ్యూజన్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతుంది. ఈ మొత్తం మిశ్రమాన్ని ఓపెన్ హార్త్ ఫర్నేస్ హార్త్ని తీసుకొని వేడి డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే పైన వేడి చేస్తే ద్రవ స్థితిలో ఉన్నటువంటి గాజు ఏర్పడుతుంది. ఈ మిశ్రమంలో ఉన్న మలినములన్నీ పైకి తేలుతాయి. దీనిని ఇట్ వాజ్ సపరేటెడ్ బై సపరేటివ్ ఆపరేటర్స్. ద ఇంప్యూరిటీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది ఓపెన్ సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ గ్లాస్. ఇట్ వాజ్ సపరేటెడ్ బై యూజింగ్ ది సపరేటివ్ ఆర్టికల్స్. మనకు ఇంట్లో ఉందిరా, మాకు ఏం చేస్తారు? పిల్లలు పకోడీ చేస్తుంటారు, లేకపోతే బూందీ చేస్తుంటారు కదా. నూనెలో ఉన్నటువంటి పదార్థం తినడానికి ఏమంటారు? ఎస్, దట్ ఈజ్ కాల్డ్. అక్కడ ఏమంటున్నాం మనం? చిల్లు గంట అంటారు కదా. అదేవిధంగా చిల్లు గంటలు అనేది అనుకోండి, సచ్చిద్ర గంట. తెలుగు అయితే సచ్చిద్ర గంటలు.
ఈ పదార్థం ముడి పదార్థం ఉంటే ముడి పదార్థం వేస్ట్ ప్రోడక్ట్ పైకి వద్దు. ఈ వేస్ట్ ప్రోడక్ట్ సపరేట్ చేస్తారు దేనితో గరిటతో చేసి పైకి తీసేస్తారు. అప్పుడు ద్రవస్థితిలో ఉన్నటువంటి గాజు ఏర్పడుతుంది. అర్థమైందా? హౌ టు వాట్ ఆర్ ది మ్యానుఫ్యాక్చర్ 4 స్టేజెస్ చెప్పాము. ఇది ఫస్ట్ స్టేజే. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్? ద ఇంపార్టెంట్ రా మెటీరియల్స్ ఆర్ పౌడర్డ్ ఇన్ బాల్ మిల్స్ అండ్ రిక్వైర్డ్ క్వాంటిటీ ఈజ్ యాడెడ్. ద మిక్సర్ is called batch. It is mixed with broken pieces of glasses called cullet. The batch and cullet were taken on open hearth furnace. It is heated to 1000 degrees centigrade in presence of carbon monoxide and nitrogen. That is called producer gas. That is called producer gas. Producer gas సమక్షంలో వేడి చేస్తారు. The mixer is converted into molten state. Producer gas మీకు ఫీల్స్ ఉంది సిలబస్ సార్ చెప్తుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ ప్రొడ్యూసర్ గ్యాస్ అండ్ వాట్ ఈజ్ వాటర్ గ్యాస్? ఈ సిలబస్ సార్ మాట్లాడుతున్నాను, టెక్స్ట్ బుక్స్ అంతేకాయ దానిలో ప్రొడ్యూసర్ గ్యాస్ వాటర్ గ్యాస్ కూడా ఉంది ఆ బుక్లో, ఇందాక బుక్లో. ప్రొడ్యూసర్ గ్యాస్ మీన్స్ కార్బన్ మొనాక్సైడ్ అండ్ నైట్రోజన్. ప్రొడ్యూసర్ గ్యాస్ ఈజ్ కార్బన్ మొనాక్సైడ్ అండ్ నైట్రోజన్. Water gas is carbon monoxide and hydrogen. CO plus H2. CO plus N2 is called producer gas. CO plus H2 is called water gas. Carbon monoxide మరియు నైట్రోజన్ వాయువుల మిశ్రమాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అంటారు. కార్బన్ మొనాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువుల మిశ్రమాన్ని వాటర్ గ్యాస్ అంటారు. The calorific value of these gases are very high. For example, మనకు బాగా తెలుసు, ఒక వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీ ఉందిరా, అవునా? వైజాగ్లో స్టీల్ ఫ్యాక్టరీలో స్టీల్ కరిగించాలరా, ఏం పెట్టి కరిగిస్తావు? మన ఇళ్లలో వాడేటువంటి గ్యాస్ ఉందే, ఆ గ్యాస్ పనికిరాదు. ఇట్స్ కెలోరిఫిక్ వాల్యూ ఈజ్ వెరీ లో. అరే పాత రోజుల్లో ఇల్లు అన్నం వండాలంటే ఏముండేవాడరా? పిడకలు, ఫస్ట్ పిడకలు, తర్వాత కట్టె పొలాలు, అవునా? తర్వాత గ్యాస్. ఇప్పుడు మన వాడి గ్యాస్ ఏంటండి? వాట్ ఈజ్ కమర్షియల్ గ్యాస్? మన వాడి గ్యాస్ ఏంటి తెలుసా? బ్యూటేన్ అండ్ ఐసోబ్యూటేన్. బ్యూటేన్ మరియు ఐసోబ్యూటేన్ల మిశ్రమాన్ని మన వాడి వంట గ్యాస్, పిల్లల వాడే గ్యాస్. అసలు వాట్ యు మీన్ బై ఫ్యూయల్? ఫ్యూయల్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ విచ్ గివ్స్ హీట్ ఎనర్జీ బై బర్నింగ్ అండ్ లెస్ అమౌంట్ ఆఫ్ రెసిడ్యూ ఈజ్ కాల్డ్ ఫ్యూయల్. ఏదైనా ఒక పదార్థాన్ని మండిస్తే అధిక పరిమాణంలో ఉష్ణరాశి విడుదల చేస్తూ ఎటువంటి కనుక సశేషం మిగలకుండా ఉంటుంది, అది కాదు వెరీ గుడ్ గ్యాస్, మంచి గ్యాస్ అనమాట. అది కట్టెలు ఉన్నాయరా, కట్టెల మీద అన్నం వండుతాము, కట్టెలు మండిస్తే వేడి వస్తుంది కదా, కానీ మనకి ఏం మిగిలిపోతుంది? రెసిడ్యూగా బొగ్గు వస్తుంది, బూడి వస్తుంది కదా. అదే మనకు ఉన్న మామూలు గ్యాస్ ఉందా, మెళ్ళలో వాడే గ్యాస్ ఉందా, బ్యూటేన్ ప్లస్ ఐసోబ్యూటేన్, దానికి ఏమొస్తుంది? మనకు కట్టెలు బొగ్గు రావాల్సినా అడలే, కానీ మసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బస్ వస్తుంది. అదే అక్కడ కూడా కెలోరిఫిక్ తక్కువ ఉంటుంది. ఇది 2 గ్యాసెస్ కాల్డ్ ఇండస్ట్రియల్ గ్యాస్ అంటారు. ఇండస్ట్రియల్ ఫ్యూయల్స్ ఆర్ ఇండస్ట్రియల్ గ్యాస్ అంటారు. కార్బన్ మొనాక్సైడ్ మరియు నైట్రోజన్ వాయువుల మిశ్రమాన్ని ఏమో ప్రొడ్యూసర్ గ్యాస్. కార్బన్ మొనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ కాల్డ్ వాటర్ గ్యాస్. ఇంకోటి సెమీ వాటర్ గ్యాస్, కార్బోనేటెడ్ వాటర్ గ్యాస్. కార్బోనేటెడ్ వాటర్ గ్యాస్ మీన్స్ హైడ్రోకార్బన్స్ ప్లస్ వాటర్ గ్యాస్. కార్బన్, this is producer gas, this is water gas. The mixture what else, sir? The mixture is called carbonated water gas. Carbonated water gas means hydrocarbons plus water gas. Semi water gas, ఈ రెండు కలిసి సెమీ వాటర్ గ్యాస్. సరే, మనకి ఎంత మాట చెప్తాను అవసరం లేదు. చూడండి సార్, ఈ మొత్తం మిశ్రమాన్ని ఓపెన్ హార్ట్ ఫర్నేస్లో తీసుకొని కార్బన్ ప్రొడ్యూసర్ గ్యాస్ సమక్షంలో వేడి చేస్తారు. వేడి చేస్తే ద్రవస్థితిలో ఉన్నటువంటి గాజు ఏర్పడుతుంది. ఈ మలి పదార్థములన్నీ పైన తేలుతాయి. దీనిని ప్రత్యేక పద్ధతిగా తొలగిస్తారు. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది గ్లాస్ ఇన్వాల్వ్స్ 4 steps. ఫస్ట్ స్టెప్ ఈస్ ది రా మెటీరియల్స్ ఆర్ పౌడర్డ్ వెల్ and mixed with required quantities and taken is called batch. ముడి పదార్థములను మెత్తగా చూర్ణము చేసి తగిన పరిమాణంలో కలిపినటువంటి మిశ్రమాన్ని అంటారు బ్యాచ్.
దీనికి పగిలిపోయినటువంటి గాజు ముక్కలు కలుపుతారు. ఈ గాజు ముక్కలను కల్లెట్స్ అంటారు. ఈ మొత్తం మిశ్రమాన్ని ఓపెన్ హార్ట్ ఫర్నేస్ పై భాగం తీసుకొని ప్రొడ్యూసర్ గ్యాస్ సమక్షంలో వేడి చేస్తే 1000 డిగ్రీల పైన వేడి చేస్తే ద్రవ స్థితిలో ఉన్నట్టు గాజు ఏర్పడుతుంది. ఈ పద్ధతిలో వేస్ట్గా ఉన్న ప్రోడక్ట్ పైకి తేలుతుంది. దాన్ని వేరే పద్ధతి ద్వారా తొలగిస్తారు. దాన్ని ఫస్ట్ స్టెప్. నీకు ఓపెన్ హార్ట్ ఫర్నేస్ అనగానే జస్ట్ బొమ్మే చూపిస్తాను. మీకు బొమ్మలు మీ మెట్లు కూడా ఇచ్చానమ్మా. అది ఇదే ఓపెన్ హార్ట్ ఫర్నేస్ ఇలా ఉండదురా. ఇది హార్ట్, ఇది హార్ట్, ఇది చిమ్నీ, చిమ్నీ, ఇదేమో ఫైర్ బాక్స్. ఈ హార్ట్ అమ్మా, దిస్ ఇస్ కాల్డ్ ఓపెన్ హార్ట్ ఫర్నెస్. ఈ ఫర్నెస్ చూడమ్మా, ఫైర్ బాక్స్. ఫైర్ బాక్స్ అంటే దీన్ని ఇక్కడికి ఇంధనం పంపిస్తాం. ఏ పదార్థాన్ని అయితే వేడి చేయాలనుకుంటామో దాన్ని తెలుసుకుంటారు. తెలుసుకుంటారు ఇక్కడ తీసుకుంటారు. తీసుకొని దీని గుండా ప్రొడ్యూసర్ గ్యాస్ పంపిస్తారు. పంపినప్పుడు రూఫ్ ఇలా ఉంటుంది. రూఫ్ పడుతుంది. ఇలా వచ్చినప్పుడు ఇలా ఫ్యూమ్స్ వచ్చేస్తాయి. ఇలా వచ్చేసి దీని మీద పదార్థాన్ని వేడి చేస్తాయి. వేడి చేసి ఇక్కడ ఉన్న పదార్థం వేడిపోతుంది. ఇక వేస్ట్ గ్యాస్ ఎస్కేప్ త్రూ ద చిమ్నీ. వేస్ట్ గ్యాసెస్ మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. CO2 ఇస్ వేస్ట్ గ్యాస్. దాని ఎట బయటపోతుంది, చిమ్నీ ద్వారా బయటపోతుంది అన్నమాట. దిస్ ఈజ్ ఓపెన్ హార్ట్ ఫర్నేస్. అర్థమైందా? వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? ది లా మెటీరియల్స్ ఆర్ పౌడర్డ్ వెల్ అండ్ మిక్స్డ్ విత్ రిక్వైర్డ్ క్వాంటిటీస్. ద మిక్సర్ ఈజ్ కాల్డ్ బ్యాచ్. ద మిక్సర్ ఈజ్ మిక్స్డ్ విత్ కలెక్ట్. ద మిక్సర్ ఈజ్ టేకెన్ అండ్ ఓపెన్ హార్ట్ ఫర్నేస్. దీని హార్ట్ అంటారు. ఈ భాగాన్ని ఈ ఓపెన్ హార్ట్ ఫర్నేస్ హార్ట్ తీసుకుంటారు. దీనిని ప్రొడ్యూసర్ గ్యాస్ సమక్షంలో వేడి చేస్తారు. వేడి చేస్తే ఇది ఇక్కడ ఉన్నటువంటి హార్ట్ మీద ఉన్నటువంటి పదార్థం వేడవుతుంది. వేస్ట్ గ్యాస్ దీని కూడా బయటికి పోతాయి. ఈ ద్రవస్థితిలో ఇక్కడ ద్రవస్థితిలో ఉన్నట్టు లోహం ఏర్పడుతుంది. వేస్ట్ దీని మీద వేస్ట్ ప్రోడక్ట్ పైకి తేలుతుంది. దాన్ని తొలగిస్తారు. దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అర్థమైందా? సెకండ్ స్టెప్. Second step. In the second step, what is the reaction takes place in this reaction? What type of reaction takes place in the first step? The first step, Na2CO3 plus SiO2 gives Na2SiO3 plus CO2. CaCO3 plus SiO2 gives CaSiO3 plus CO2. These two gases are the carbon dioxide gas will escape out. The waste gases are escape out through the chimney. ఈ రెండు బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం మిగిలిపోతుంది మనకి? సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్ అండ్ సిలికాన్ డయాక్సైడ్. ద రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ది ఫస్ట్ స్టెప్. మొదటి దశలో జరిగే రసాయన ఇది. ఇట్ ఈజ్ యాష్. Ash combines with silicon dioxide gives sodium silicate. Limestone combines with silicon dioxide gives calcium silicate. Calcium silicate. The molten state of the glass contains sodium silicate, calcium silicate, and silicon dioxide. The carbon dioxide is escape out. Carbon dioxide is escape out. That is first step. In the second step, ఇవన్నీ చిన్న చిన్న స్టెప్లు ఏమో. Shaping of the molten glass. The molten gas is cooled to 600 degrees centigrade and poured into molds. Molds అంటే ఏంటమ్మా? అచ్చు. ఇప్పుడు మనం వినాయక విగ్రహం చేస్తుంటారా? గుర్తుందా?
ఆ వినాయక విగ్రహం చేసే అచ్చులు ఉంటుంది తెలుసా? వాడు ఏం చేస్తాడు, ద్రవస్థితిలో ఉన్నటువంటి జిప్సం పోస్తాడు. వైట్ సిమెంట్ అదే కదా జిప్సం పోస్తే అవుతుంది, ఆ అచ్చుల ప్రకారం వచ్చేస్తే బొమ్మ అంతేనా? మనకు ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయమ్మా, మగ్గులు చెప్పులు అని ఉండే కదా అన్ని రకాలు, అవన్నీ కూడా అచ్చులే. ద మోల్టన్ గ్లాస్ ఈజ్ poured into molds gives desired articles. ద్రవస్థితిలో ఉన్నటువంటి గాజును క్యాస్ అచ్చులు మౌల్డ్స్ కిందకు వస్తే, అంటే మౌల్డ్స్ అంటే తెలిపాను ఇప్పుడే, ఏంటిది తెలుగులో అచ్చు అంటారు. అచ్చులోకి వస్తే మనకు కావాల్సిన రూపంలో గ్లాస్ ఏర్పడుతుంది. నెక్స్ట్ దట్ ఈస్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. Annealing. Yes, what is meant by annealing? The slow and the homogeneous cooling of glass is called annealing. Yes, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది మీకు గ్లాస్ గురించి రాశారంటే ఖచ్చితంగా బ్యాచ్, కలెక్ట్, యానిలింగ్ అవన్నీ రాయాల్సిందే, రాస్తేనే మార్క్స్ వస్తాయి. వాట్ ఈజ్ యానిలింగ్? ఇఫ్ ద మోల్టెన్ గ్లాస్ ఈజ్ కూల్డ్ ర్యాపిడ్లీ జయ జనార్దన కృష్ణ రాధికాపదే జన విమోచన కృష్ణ జన్మ మోచన. జయ జనార్దన కృష్ణ రాధికాపదే జయ జనార్దన. పెళ్లి స్వభావం కాపాడాలి. ద్రవస్థితిలో ఉన్న గాజులు వేగంగా చల్లార్చడాన్ని అంటారు. చల్లార్చే ద గ్లాస్ బికమ్స్ బ్రిటల్. ద స్లో అండ్ హోమోజీనియస్ కూలింగ్ ఆఫ్ గ్లాస్ ఈజ్ కాల్డ్ యానిలింగ్. ద్రవస్థితిలో ఉన్న గాజును నెమ్మదిగా చల్లార్చడాన్ని ఏమంటారు? యానిలింగ్. ద స్లో అండ్ హోమోజీనియస్ కూలింగ్ ఆఫ్ గ్లాస్ బికమ్స్ అపెక్యూ ఆర్ ట్రాన్స్పరెంట్. అదేందా? ద్రవస్థితిలో ఉన్న గాజును వేగముగా చల్లార్చినప్పుడు పెళుసు స్వభావం కలిగిన గాజు ఏర్పడుతుంది. ఆ పెళుసు స్వభావం కలిగిన గాజు త్వరగా విరిగిపోతుంది. పెళుసు స్వభావం లేకుండా ఉన్నాక ఏం చేస్తాము? స్లోగా నెమ్మదిగా అనేక దశలు అనేక పద్ధతులను స్లోగా చల్లారుస్తారు. ఆ చల్లార్చడాన్ని అంటాము యానిలింగ్. వాట్ ఈస్ మీన్ బై యానిలింగ్? ద స్లో అండ్ హోమోజీనియస్ కూలింగ్ ఆఫ్ గ్లాస్ ఈజ్ కాల్డ్ యానిలింగ్. ఇన్ ద యానిలింగ్ the glass becomes apacue. Apacue means స్వచ్ఛమైన ఇంత మంచి మన్నికైన గ్లాస్. దట్ ఈస్ థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ స్టెప్ దట్ ఈస్ కాల్డ్ ఫినిషింగ్. ద గ్లాస్ ఈజ్ ఫినిషింగ్ బై యూజింగ్ ది కటింగ్ అండ్ డ్రిల్లింగ్ ది గ్లాస్. ఇప్పుడు గాజు తయారు చేస్తారు, అక్కడక్కడ కనుక ఉంటే కోసుకుంటుంది కదా, ఆ కోసుకున్నప్పుడు మనకి కష్టం ఉండదు కదా, అంత అనేక ఫినిష్ చేస్తారు. వాళ్ళు ఏం కడుతుంటారు, మా ఫోటో ఫ్రెండ్స్ కడుతుంటారు, అక్కడ కూడా అంతా వాడు ఫినిష్ చేస్తాడు కదా, దానికి కావాలి ఫినిషింగ్. అది వేరే కాదు, ఫినిషింగ్ చేస్తాడు. ఆ కట్ చేయడాన్ని రఫ్ చేయడాన్ని ఏమంటాము? ఫినిషింగ్ అంటారు. టు గెట్ ద డిజైర్డ్ గ్లాస్. కాబట్టి వాట్ ఆర్ ది స్టెప్స్ యూజ్డ్ ఫర్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గ్లాస్ ఈజ్ చాలా వినమ్మా. Glass is transparent, very hot, super cool liquid. Its general formula is XR2O YMO 6SiO2. It is ikkada in this R is univalent metal, M is bivalent metal. Glass general formula Na2SiO3 CaSiO3 4SiO2. General properties: it is a band conductor, it absorbs light and it immediately transmits the light, it was affected by alkali, it dissolves in hydrofluoric acid. So many general properties. Next, manufacture of glass. Make 10 marks question is an exam. What are the important raw materials for the manufacture of glass? Soda ash, limestone and sand. Next, the manufacture of glass involves 4 steps. First step, fusing of the raw materials. First step is fusing of జయ జనార్దన కృష్ణ రాధికాపదే జన విమోచన కృష్ణ జన్మ మోచన.
separated by separate operators. The molten gas is shaping. Second step is shaping. What are reaction stages first during the chemical reaction? Na2SN, Na2CO3 plus SiO2 gives Na2SiO3 plus CO2. CaCO3 plus SiO2 gives CaSiO3 plus CO2. Next, shaping. The molten gas is poured into molds. It becomes articles, desired articles. Annealing. The molten mass is slow and homogeneous in the flux called annealing. If the molten mass is cooled rapidly, it becomes brittle. ద్రవ స్థితిలో ఉన్న గాజును వేగముగా చల్లార్చిన ఎడల పెడుసు స్వభావం గల గాజు ఏర్పడుతుంది. ద్రవ స్థితిలో ఉన్న గాజును నెమ్మదిగా చల్లార్చడాన్ని యానిలింగ్ అంటారు. ఈ పద్ధతి వల్ల మంచి స్వచ్ఛమైన మన్నికైన గాజు ఏర్పడుతుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఈజ్ ఫినిషింగ్. ఈ విధంగా తయారైన గాజును కట్ మరియు రఫ్ చేసి దీన్ని ఫినిష్ చేస్తారు. దాని కాదు మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది గ్లాస్. ఇదే నెంబర్ 4 స్టెప్స్. ఇది 10 మార్క్స్ కోసం మనవడి చెట్టున్నాడు అదేగా. నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ గ్లాస్ ఆర్ వెరైటీస్ ఆఫ్ గ్లాస్. దట్ డిపెండ్స్ అపాన్ ది కాంపోజిషన్ ఆఫ్ ది గ్లాస్. ఇట్ ఈస్ సో మెనీ టైప్స్. సోడా గ్లాస్, వాటర్ గ్లాస్, ఫ్లింట్ గ్లాస్, బోరాక్స్ గ్లాస్, చాలా వాటర్ గ్లాస్ ఉందమ్మా. వాటర్ గ్లాస్ ఉంది, అది నెక్స్ట్ చెప్తాం. ఇది